నమస్తే, వెల్కమ్ టు విఎంపీ మీడియా. నేను మీ రిషి. ఇక ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరు అంటే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి నాయకులు ఇంద్రా నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఇంద్రా, నమస్తే. నమస్తే అన్న. ప్రభుత్వంని మీ చేతులారా మీరే ఓడగొట్టిన సందర్భం చూస్తాం. కేసీఆర్ గారు, గౌరవ్ కేసీఆర్ గారు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్ దాకా వెళ్ళిన సందర్భం చూసాం. అలాంటప్పుడు మీరే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి నాయకులే గౌరవ్ కేసీఆర్ గారిని గద్దె దింపిన సందర్భం చూసాం. మరి ఎవరికి లేనట్టు అసలు ఇక్కడ ఆ రోజు వాస్తవానికి ఏం జరిగిందంటే అన్న, కొన్ని ఉద్యోగాల నోటిఫికేషన్లు కేసీఆర్ గారు ఇచ్చినా కూడా వాళ్ళ దాంట్లో అహంకారం పెరిగిపోయింది. ఆ రోజు అహంకారం పెరిగిపోయింది. ఆ రోజు ఒక అమ్మాయి చనిపోతే, అమ్మాయి పేరు చేయడం కరెక్ట్ కాదు, అమ్మాయి చనిపోతే అమ్మాయి ఎగ్జామే రాయలేదని, అమ్మాయికి నోటిఫికేషన్ సంబంధం లేదని, అమ్మాయికి గ్రూప్ 2 అసలు సంబంధం లేదని చెప్పి ఆ రోజు కేటీఆర్ అహంకారంతో మాట్లాడడం వల్ల, అరే చనిపోయింది మా నిరుద్యోగ బిడ్డ, మా నిరుద్యోగులకు సంబంధించిన బిడ్డ అని చెప్పి మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. వీళ్ళకి ఇంత అహంకారం వచ్చిందా అని చెప్పేసి మేము మా ఆవేశంతో ఇలా ప్రభుత్వాన్ని ఓడగొట్టాం. వాస్తవం మేమే ఓడగొట్టాం. ఎందుకంటే ఆ రోజు ఉన్న పరిస్థితులు వేరు. పేపర్లు అమ్ముకున్నారను, లేకపోతే పేపర్లు పల్లి బట్టని పేపర్లో వాడుకున్నారని చెప్పేసి, ఇంకో విధంగా ఇంకో బోర్డును మొత్తం నాశనం చేశారని చెప్పేసి మేమే బయటకు వచ్చి కొట్లాడినాం. ఆ ప్రభుత్వంలో పరిస్థితులు వేరు. ఆ రోజు మా బాధలు గాథలు వినటం ఎవరు లేరు. మేము ఒకరోజు ఇదే ఎవరైతే కేసీఆర్ అనుకుంటున్నారో వాళ్ళ ఇంటి దగ్గర పోతే పొద్దు నుంచి సాయంత్రం కూడా నిలబడే రోజులు కూడా ఉన్నాయి. మా బాధలు చెప్పుకుందామని, నోటిఫికేషన్ రావట్లేదని, అంటే కొన్ని నోటిఫికేషన్ వచ్చినా కూడా ఇంకా కొన్ని నోటిఫికేషన్ రావాల్సి ఉందని చెప్పినా కూడా పట్టించుకోలేదు. ఆ రోజు అహంకారంతో పోయారు, వాళ్ళు నిండా మునిగారు. ఇలా ఇదే అహంకారం, మితిమీరిన అహంకారం, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దానికంటే ఎక్కువ మితిమీరిన అహంకారంతో ముందుకెళ్తుంది. ఏదో ఒక రోజు నిరుద్యోగులు మాత్రం ఇంకా బయటికి కొట్టే పరిస్థితులు, అంటే కొట్టే పరిస్థితులు దాకా తీసుకొస్తారు వీళ్ళు. ఎందుకంటే ఒక్క నోటిఫికేషన్ లేదన్నా, 2000 ఎప్పుడైతే ఎలక్షన్స్ అయిపోయినాయో, 23 ఎలక్షన్స్ అయిపోయినాయో, ఇప్పుడు దాకా ఒక్క నోటిఫికేషన్ లేదు. ఇలా నిరుద్యోగులు అందరూ, ప్రతి ఇంట్లో ఒక నిరుద్యోగి ఉన్నాడు. మరి మంత్రులు ఎందుకు అట్లా చెప్తారు? చెప్పిన కదా, మంత్రులు ఎందుకంటే ఒక మంత్రి ఏమో 70,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి అన్నారు, ఇంకో మంత్రి ఏమో 60,000 ఉద్యోగాలు పూర్తి చేస్తామని చెప్పేసి అన్నారు, అసెంబ్లీలోనేమో 1,00,000 ఉద్యోగాలు చేస్తామని. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఏకంగా 1,00,000 ఉద్యోగాలే మేము భర్తీ చేశాము నిరుద్యోగులకు అని చెప్పేసి అంటారు. అదే చెప్తున్నారు కదా. ఏ మంత్రి అయితే ఉన్నారో ఆ రోజు, ఎవరు మంత్రి శ్రీధర్ బాబు గారు ఏమో 60,000 అంటున్నారు, పొన్నం ప్రభాకర్ గారు ఏమో 70,000-80,000 అన్నారు. ఇక రేవంత్ రెడ్డి గారు అయితే 1,00,000 ఉద్యోగాలు అంటున్నారు. మేము డైరెక్ట్గా సవాల్ విసురుతున్నాం. మేము డైరెక్ట్గా మీరు రమ్మన్నా మేము వస్తాం, లేకపోతే మేము చెప్పే దగ్గర మీరన్నా రండి, ఒక దగ్గర కూర్చుందాం. ఆ రోజు తెలంగాణ మేధావి అనుకునే కోదండరామ్ సార్ గారు, తెలంగాణ అపర మేధావి అనుకునే ఆకునూరి మురళి సారు, రియాజ్ గారు, బల్మూరి వెంకట్ గారు నిరుద్యోగుల చుట్టూ తిరిగారు. నిరుద్యోగుల చుట్టూ బెల్లం పాకం చుట్టూ ఈగలు దూరినట్టు, ఈగలు పాకలాడినట్టు ఆ రోజు పాకిన వీళ్ళు ఇలా ఎందుకు రావట్లేరు? ఇలా గ్రూప్ 1 విషయంలో అట్లే జరిగింది, ఇలా గ్రూప్ 2లో విషయం కూడా అట్లే జరిగింది, ఇలా టెట్ విషయంలో కూడా అట్లే జరుగుతుంది, గురుకుల విషయాలు కూడా అట్లే జరుగుతుంది. మరి ఏ విషయంలో ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ నిరుద్యోగులకు న్యాయం జరిగింది? నేను రెడీ, మేము నిరుద్యోగులు మేము రెడీ. ఏ సభలో అయినా, ఏ వేదికలో అయినా, ఎక్కడైనా మాట్లాడ మేము రెడీగా ఉన్నాం. మరి మీరు రెడా? మీరు మాట్లాడుతున్నారు 70, 80, 90 అని చెప్పేసి. గణపతి మండపాల్లో లడ్డు వేలం పడ మాట్లాడినట్టు 70,000, 80,000, 90,000 మాకైతే ఇవ్వలేదు. మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎవరుతున్నారో కొండా సురేఖ ఫ్యామిలీకి ఇచ్చింటారు. ఎందుకంటే ఒక లైవ్ ప్రోగ్రాంలో మా అన్న కొడుకు జాబీ అని చెప్పేసి డైరెక్ట్గా మాట్లాడడం జరిగింది. మరి వాళ్ళకి ఇచ్చింటారు, లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చింటారు, మాకు ఇవ్వలేదు. మీ బంధువులకు, మీ బంధు ప్రీతులకు ఇచ్చుకున్నారేం కానీ తెలంగాణ నిరుద్యోగులకు అయితే ఒక్క నోటిఫికేషన్ రాలేదు. ఇలా రాని నోటిఫికేషన్ గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, సవాల్ విసురుతున్నాం. మేము కూడా వచ్చి మాట్లాడతాం. మేము కూడా ఎక్కడంటే అక్కడ వచ్చి మాట్లాడతాం.